హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో సొరకాయ పాయసం అంటే కద్దూకి కీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ డిష్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ముందు ఒక సొరకాయని తీసుకుని దాని పీల్ తీసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు విధంగా తురుముకోవాలి. మధ్యలో ఉన్న వైట్ పార్ట్ని తీసేయాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని దానిలోనికి 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా వేడైన తర్వాత కొన్ని జీడిపప్పులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత కొన్ని బాదం పప్పులను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొన్ని కిస్మిస్ కూడా వేసుకుని ఈ 3 ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే గిన్నెలోనికి ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని మనం ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ తురుముని యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. ఇది కొంచెంగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఒక అరగంట పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లు లేకుండా దీనిలోనికి యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఇంకొంతసేపు మగ్గనివ్వాలి. ఇలా కొంతసేపు మగ్గిన తర్వాత దీనిలోనికి మనం ఏ కప్తో అయితే సొరకాయ తురుమును తీసుకున్నామో దానితో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్తో ఇదంతా బాగా ఉడికిన తర్వాత దీనిలోనికి అదే కప్తో 2 కప్పుల పాలను తీసుకోవాలి. దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని పాలన్నీ చిక్కగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని ఉడకనివ్వాలి. ఇలా పాలు దగ్గర పడిన తర్వాత దీనిలోనికి 1/2 కప్పు షుగర్, 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. అంచుల వంట ఉన్న మీగడని తీసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా కొంచెం తిక్కుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పాయసం రెడీ.